హాయ్, వెల్కమ్ టు డాక్టర్ దీవా మామ్. ఈరోజు మనం ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ గురించి తెలుసుకుందాం. ఐయుఐ ప్రొసీజర్ అంటారు కదా, పిల్లలు లేని వాళ్ళకి చేస్తారు. ఇదేంటంటే ఫస్ట్ ఫాదర్ నుంచి సెమెన్ కలెక్ట్ చేసి ఆ సెమెన్లో స్పర్మ్స్ని వాష్ చేస్తారు. అండ్ దెన్ ఒక వెల్ కాన్సన్ట్రేషన్ దీంట్లో వచ్చేసి ఇది యాజ్ ఇట్ ఈజ్ సెమెన్ కలెక్ట్ చేసింది ఫాదర్ దగ్గర నుంచి. ఇది వచ్చేసి వాష్ చేసిన తర్వాత వెల్ కాన్సన్ట్రేటెడ్ మొబైల్ స్పర్మ్స్ అనమాట. సో దీన్ని ఇది వచ్చేసి మదర్ వెజైనాలో నుంచి ఒక ఐయుఐ క్యాన్యులా పెట్టేసేసి డైరెక్ట్గా ఏంటి అంటే మనం యూట్రస్లోకి బాగా అబ్జర్వ్ చేయండి. ఈవెన్ ద టిప్ ఇక్కడ ఉంది లోపల. సో ఆ టిప్లో నుంచి ఈ సిరంజ్లో నుంచి ఇది తీసుకొని ఇక్కడికి పంపిస్తామన్నమాట. సో ఎగ్స్ ఇక్కడి నుంచి ఇలా కలెక్ట్ అయ్యి యూట్రస్లోకి వస్తాయి. మనం డైరెక్ట్ స్పర్మ్స్ని ఇక్కడి నుంచి యూట్రస్లోకి పంపిస్తాము. అవి ట్యూబ్లో ఫర్టిలైజ్ అయ్యి తర్వాత యూట్రస్లోకి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది అనమాట. ఇది ఎవరికి చేస్తారు అని అంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎ బ్లాక్, సర్వైకల్ బ్లాక్లు అట్లా ఉంటున్నాయి, ఫ్రీక్వెంట్గా సర్వైక్స్ మూసుకుపోతుంది, తర్వాత ఫర్ సమ్ రీజన్స్ స్పర్మ్స్ అంతా ఫాస్ట్గా మొబైల్ అవ్వలేకపోతున్నాయి, ఇక్కడికి చేరలేకపోతున్నాయి అన్నప్పుడు ఇలాంటి ప్రొసీజర్ని మనం ఎంచుకుంటాము. ఇది ఫాదర్ స్పర్మ్స్ కావచ్చు లేదా డోనర్ స్పర్మ్స్ కావచ్చు. అది పేషెంట్ కపుల్స్ చాయిస్ అనమాట.